రోడ్డు తాడేపల్లిని దాటడం లేదా? ఏపీలో అంతా ఒకవైపు, తాను ఒకవైపు. ఇది వైసీపీ పరిస్థితి. నిజంగా చూస్తే ఇది ఒక అద్భుతమైన అవకాశం. మొత్తం పార్టీలు కూటమి కట్టి ఎలా అధికారంలోకి వచ్చాయో అలాగే ప్రజా వ్యతిరేకతను కూడా మొత్తం పంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి కనుక. ఇకపోతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కూటమి ఒక్క వ్యతిరేక ఓటు పొల్లుపోకుండా ఎలా తీసుకుందో అలాగే ప్రజా వ్యతిరేకతను కూడా పొల్లుపోకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అది విపక్షంలో ఉన్న వైసీపీకి భారీ అడ్వాంటేజ్ గా మారబోతుంది. వైసీపీకి కలిసి వస్తున్న అదృష్టం ఏంటి అంటే ఏకైక ప్రతిపక్షంగా ఉండడం. ఏపీలో పేరుకు కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఉన్నా వాటి ఓటు శాతం మొత్తంగా 2% మించదు. రానున్న 4 ఏళ్లలో అవి ఎంత పెంచుకున్నా మహా అయితే మరో 1-2 పెరుగుతుంది తప్ప అంతకు మించి జరగదు. ఈ నేపథ్యంలో కూటమి మీద జనాలకు మొహం మొత్తితే వైసీపీ వైపు చూస్తారు. మరి ఇంతటి పొలిటికల్ అడ్వాంటేజ్ ఉంటే వైసీపీ అధినాయకత్వం ఏం చేస్తుంది అనేది ఇక్కడ చర్చ. పాలు తాగలేక పిల్లి ముంతను ఒలకబోసుకుందన్న చందాన వైసీపీ తాను ఒక సిసలైన ప్రతిపక్షంగా ప్రజావాణిని చట్టసభలలో వినిపించలేకపోతుంది. వైసీపీలో ఎందరు ఉన్నా జనాలకు పట్టింపుండదు. జగన్ వాయిస్ మాత్రమే వారికి కావాలి. అదే రీచ్ అవుతుంది. శాసన మండలిలో సీనియర్ నేతలు కొందరు మాట్లాడుతున్నా జనాలకు ఎక్కడం లేదు. అదే అసెంబ్లీలో జగన్ నిలబడి మాట్లాడితే ఆ ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. తమకు ఎంతమంది మెంబర్స్ ఉన్నారని కాదు, తాను ఎంత ధాటిగా మాట్లాడాను అన్నదే ప్రధానం. ఈ విషయం జగన్ కి అర్థం కావడం లేదా అని అంతా అంటున్నారు. టీడీపీ కూటమి చేసిన పొరపాట్లను, బడ్జెట్ లో లోటుపాట్లను జగన్ మీడియా ముఖంగా అద్భుతంగా వివరిస్తున్నారు. అంతా బాగానే ఉంది, కానీ అది జనాలకు రీచ్ కావడం లేదని అంటున్నారు. బంగారం లాంటి అసెంబ్లీని కాదనుకుని జగన్ చేస్తున్న ఈ మీడియా విన్యాసం మాత్రం జగన్ మెచ్చేలా లేదని అంటున్నారు. ఇక టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి గట్టిగా 6 నెలలు కాలేదు. అప్పుడే సభ మీద అలిగి ఇంట్లో కూర్చుంటే వైసీపీ మీదనే వ్యతిరేకత పెరుగుతుందని అంటున్నారు. జనాల మీదనే జగన్ కి కోపమని అనుకునే ప్రమాదము ఉంది. ఒకవేళ అలా అనుకున్నా జనాల కోపం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. కాదన్న వారే అవును అంటారు. 2014లో వైసీపీని పక్కన పెట్టిన జనాలే 2019లో అందలమెక్కించారు అన్నది గుర్తు చేసుకోవాలి. ఆనాడు వైసీపీ కూడా సభకు వెళ్లి అధికార టీడీపీని నిలదీసింది. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ఇంట్లో కూర్చుంటే అధికార పక్షం కంటే వైసీపీ మీదనే నెగిటివిటీ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ నెల 22తో బడ్జెట్ సెషన్ ముగుస్తోంది కాబట్టి 2025 మార్చి వరకు వైసీపీకి అసెంబ్లీ వెళ్లే ఛాన్స్ అయితే లేదు. కానీ కొత్త ఏడాది బడ్జెట్ సెషన్ కైనా జగన్ అండ్ కో మనసు మార్చుకుని వస్తేనే వైసీపీ వాయిస్ జనంలోకి పోతుందని, అప్పుడే పొలిటికల్ గా ఆ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని అంటున్నారు. మరి వైసీపీ ఈ విషయాలను పరిగణలోకి తీసుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.